అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ నేను మీకు చూపించబోయే ప్రోడక్ట్ యాజ్ సచ్ మీరు ఇవన్నీ ప్రోడక్ట్స్ చూసే ఉంటారు మా స్టోర్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లోను. బట్ ఇవాళ నేను చూపించబోయేది ఏంటి అంటే డేట్ పామ్, ఈతాకుతో తయారైన బుట్ట అనమాట. ఇది గిఫ్ట్ బాస్కెట్గా, హ్యాంపర్ బాస్కెట్గా, తాంబూలం బాస్కెట్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఎంత యునిక్గా అల్లారంటే మీరు చూస్తే కనుక లోపల గ్రాస్తో తాడులాగా చేసి దాని మీద ఈతాకుతో అల్లడం జరిగిందనమాట. కొంచెం బ్యూటిఫై చేయడానికి ఫ్లవర్స్ లాంటివి పెట్టాను. మీకు ఈతాకు గురించి చెప్పాను కాబట్టి ఈతాకులో మేము చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఒక్కసారి చూపిస్తాను, చూడండి. ఇలా ఇక్కత్ వీవ్ వచ్చేటట్టు, థ్రెడ్తో ఇక్కత్ డిజైన్ వచ్చేటట్టు పెద్ద గిఫ్ట్ బాక్స్ అనమాట. యూజువలీ సారె పెట్టడానికి కానీ, పెళ్ళైనప్పుడు సారె అది కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా, సో అలాంటి సారె పెట్టడానికి, ఒక మోస్తరుగా శ్రీమంతం సారె పెట్టడానికి, తాంబూలం బాక్స్ లాగా చిన్నది, చిన్న పూజ ఉంది, ఎక్కువ పెట్టేదేమీ లేదు, ఒక 1 ఫ్రూట్, బ్లౌజ్ పీస్, గాజులు ఇస్తాము అలా అనుకున్నప్పుడు ఇలాంటివి. అలాగే ఇక్కడ మీరు చూస్తే కనుక యాజ్ సచ్ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బ్లౌజ్ పీస్ పెట్టి వాళ్ళు వాడకుండా వదిలేసే బదులు ఇలా ఏదైనా యూస్ఫుల్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది కూడా మంచి ఆప్షన్ అనమాట. 6 పీసెస్ డేట్ పామ్ కోస్టర్స్, ఇవన్నీ ఇలా ఒక బాక్స్లో వస్తాయి. సో ఇది కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. కోస్టర్స్ ఏంటంటే మరకలు అవి పడకుండా టీ కప్స్, గ్లాసెస్ పెట్టడానికి వాడుతూ ఉంటారు. ఇదేమో ట్రే అనమాట, ఎంగేజ్మెంట్కి, పెళ్ళిలో, శ్రీమంతంలో ఏదైనా గిఫ్టింగ్ ట్రే లాంటిది. అండ్ ఇవి ప్లాంటర్స్, డస్ట్బిన్స్ లాగా వాడచ్చు, ప్లాంటర్ లాగా. నేను మీకు ప్లాంటర్లా ఎలా ఉంటుందో చూపించాను అక్కడ. డస్ట్బిన్ లాగా కూడా వాడచ్చు. ఏదైనా కూడా అడుగున ప్లేట్ కానీ ఏదైనా వేసి పెట్టుకోవాలి ప్లాంటర్ అయితే. డస్ట్బిన్కి యూజువలీ మనం కవర్ కానీ ఏదైనా వాడతాం, ఆర్ డ్రై అయితే మీరు ఇంకేది వాడక్కర్లేదు, డైరెక్ట్ ఇది వాడుకోవచ్చు. అండ్ ఇది లాండ్రీ బిన్, ఇందులో ఇంకాస్త పెద్ద సైజ్ కూడా చేస్తాం అనమాట. సో ఒకే ఆకుతో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ చేయొచ్చు. అండ్ ఇది మా యూనిక్నెస్ అనమాట. తప్పకుండా మా ప్రోడక్ట్స్ని అప్రిషియేట్ చేస్తారని, అలాగే మోర్ అండ్ మోర్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్.